అందరికీ నా నమస్కారాలండి. యానిమల్ ఫామ్ అనేది స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో టెట్‌కుంది. అట్లానే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ లిటరేచర్ డిఎస్సికి సంబంధించి కూడా టోటల్‌గా యానిమల్ ఫామ్ అనేది ఉంది. 10 చాప్టర్స్ ఉంటాయి. 10 చాప్టర్స్ కూడా మీకు వివరించబడి అట్లానే ప్రతి చాప్టర్ కూడా ఎంసీక్యూస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. మీకు ఎంసీక్యూస్ కావాలి అంటే లేదా ఏదైతే ఆ 10 చాప్టర్స్ చెప్పానో ఆ 10 చాప్టర్స్‌కి సంబంధించి టోటల్ ఏవైతే కావాలో ఇక్కడ మీకు pcvinglishessay.blogspot.com ఇందులో మీకు చూడండి యానిమల్ ఫామ్ 10 చాప్టర్ స్టోరీ, నోట్స్, మెయిన్ పాయింట్స్ పీడిఎఫ్ ఇది ఒకటి ఉంటుంది. అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వరకే సపరేట్గా 250 ఎంసీక్యూస్ ఉన్న పీడిఎఫ్ ఉంటుంది. జస్ట్ మీరు క్లిక్ చేయంగానే ఓపెన్ అవుతుంది. మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు. వీడియోస్ ఏవైతే నేను మీకు చూపించానో అవన్నీ ఫ్రీ అండి. అంతేకాదు మెథడాలజీకి సంబంధించి కూడా ప్రతి వీడియో మీకు ఫ్రీనే, ప్రతిదీ ఫ్రీగానే అందించబడుతుంది. అండ్ ఏంటంటే ఇంత చేసినందుకు గాను జస్ట్ ఏంటంటే మెయింటెనెన్స్ వరకు పీడిఎఫ్కి కొంత అమౌంట్ పెట్టబడుతుంది. దయచేసి దాన్ని గమనించండి. ఎందుకంటే వీడియోస్ కూడా ఉన్నాయి. మీరు సింపుల్గా వీడియోస్ చూసి రాసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. లేదు మాకు పీడిఎఫ్ కావాలి అన్న పక్షంలో మాత్రమే పీడిఎఫ్ని తీసుకోండి. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.comలో మీకు అవైలబుల్గా ఉంటాయి పీడిఎఫ్స్ అన్ని. థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారాలండి. ద ఇంపార్టెన్స్ ఆఫ్ బీయింగ్ ఆనెస్ట్ యాక్ట్ 3 చూస్తున్నాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే టోటల్గా వీళ్ళిద్దరూ ఆనెస్ట్ అనే వ్యక్తులు కాదనే విషయం తెలుస్తుంది కదా. గ్వాండ్లిన్కి అండ్ సిసిలీకి తెలిసిపోతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఏకమవుతారు. ఆడవాళ్ళు ఇద్దరు ఏకమైపోయి ఇద్దరు కూడబొలుక్కుంటారు అనమాట. ఇంత మోసం చేశారో అబ్బాయిలు మమ్మల్ని. కాబట్టి మనం ఏం చేద్దామంటే సైలెన్స్గా ఉందాం. అసలు ఏం చేస్తారో ఏందో ఒక డిగ్నిఫైడ్ సైలెన్స్లో ఉందాం మనం. ఓవర్గా నోరు వేసుకొని పడిపోవడం వల్ల లాభం లేదు. కాబట్టి గ్వాండ్లిన్ అండ్ సిసిలీ ఇద్దరు కూడా ఏంటంటే సైలెంట్గా ఉంటారు. ఇక వీళ్ళిద్దరు జాక్ అండ్ ఆల్జర్న్ వీళ్ళిద్దరు ఏం చేస్తుంటారంటే వీళ్ళిద్దరు వచ్చేసి మఫిన్స్ తింటూ ఉంటారు. మఫిన్స్ అంటే మన భాషలో వచ్చేసి కప్ కేక్స్ అంటూ ఉంటాం. బేకరీ ప్రోడక్ట్స్ అనమాట. కప్ కేక్స్ తింటూ ఉంటారు. బహుశా వాళ్ళు కప్ కేక్స్ తింటున్నారంటే కొంచెం వాళ్ళలో ఏంది పశ్చాత్తాపం అనేది ఉన్నట్టుంది అనేసి వీళ్ళు అనుకుంటూ ఉంటారు. కాబట్టి కొంచెం డిగ్నిఫైడ్ సైలెన్స్ అనేది మెయింటైన్ చేద్దాం. దీనివల్ల ఏంటంటే కొంత ఫన్ అనేది జనరేట్ అవుతుంది. ఒకళ్ళు ఎమ్మట ఒకడు జాక్ అండ్ ఆల్జర్న్ వీళ్ళని ఎదుర్కొంటారనమాట. ఎందుకంటే తర్వాత మనం చూసినట్లయితే ఆంట్ బ్రాక్నెల్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఇంట్రాగేషన్ బై గ్వాండ్లిన్ అండ్ సిసిలీ. ఇక వీళ్ళిద్దరిని కూడా తూర్పారబడతారు. ఎందుకు చేశారు ఇట్లా? ఏం చేశాడు? ఇప్పుడు ఆల్జర్న్ ఉన్నాడు. సిసిలీ దగ్గరకు వచ్చేసి ఏమని చెప్పాడు? ఆనెస్ట్ అని చెప్పాడు. ఎందుకు చెప్పావు అట్లా అంటే, ఇప్పుడు నేను ఎవరో అని పేరు చెప్పాను అనుకో 1,00,000 ప్రశ్నలు వేస్తావు. అదే నేను ఈ విధంగా ఆనెస్ట్ అని చెప్పాను అనుకో నీతో నేను ఎక్కువసేపు మాట్లాడవచ్చు, ఇంటరాక్ట్ చేయొచ్చు. ఎందుకని? నేను వచ్చేసి మీ యొక్క గార్డియన్ యొక్క బ్రదర్ అవుతాను కాబట్టి ఓపెన్గా మామూలుగా మాట్లాడతావు. వేరే వ్యక్తులు అయితే ఓవర్కా బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతావు. అందుకని నేనేం చేశాను అంటే మాటలు కలపడానికి ఆ విధంగా చెప్పాను. ఈ విధంగా ఉంటుందన్నమాట. అట్లానే జాక్ ప్రేమించాడు కాబట్టి అండ్ ఆ పేరు అంటే ఇష్టపడుతుంది కాబట్టి కావాలంటే ఆ పేరు కూడా మార్చుకుంటాను. అబ్బా ఎంత త్యాగపరులు మగవాళ్ళు అనేసి అంటుంది గ్వాండ్లిన్ ఫెయిర్ఫాక్స్. ఇక వీళ్ళు గ్వాండ్లిన్ అండ్ సిసిలీ క్వశ్చన్ జాక్ అండ్ ఆల్జర్న్ అబౌట్ ది డిసెప్షన్స్. ఎంత మోసం చేశారు మీరు ఇవన్నీ అడుగుతారు. బోత్ మెన్ ఆఫర్ ఎక్స్ప్లెనేషన్స్ దట్ satisfy the women, though they emphasize that style and delivery are more important than sincerity. వాళ్ళ మాటల్లో ఏం వినబడుతుంది అంటే సిన్సియారిటీ కన్నా కూడా, అంటే అన్ని నిజాలు అనేది ఉండడం కన్నా స్టైల్ ఆఫ్ అప్రోచ్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉండాలి అంటారు జాక్ అండ్ ఆల్జర్న్. అప్పుడు గ్వాండ్లిన్ ఫెయిర్ఫాక్స్ అంటుందన్నమాట, ఓహో ఆనెస్టీ కన్నా కూడా స్టైల్, ఎలా అప్రోచ్ స్టైల్ ఇంపార్టెంట్ అనమాట. క్రిస్టియన్ నేమ్స్ యాజ్ బ్యారియర్. ఇప్పుడు ఏంటి? ఆనెస్ట్ అనేది కావాలి. ఇద్దరికి కూడా ఆనెస్ట్ అనే పేరున్న వ్యక్తి కావాలి. ద విమెన్ ఇన్సిస్ట్ దట్ మెన్స్ క్రిస్టియన్ నేమ్స్ ఆర్ స్టిల్ అన్ అన్సూపరబుల్ బ్యారియర్ టు దేర్ ఎంగేజ్మెంట్ చేసుకోవడానికైనా కానీ ఇప్పుడు వాళ్ళకి ఆనెస్ట్ అనే పేరు కావాలి. ఆనెస్ట్ పేరు ఉంటేనే ఎంగేజ్మెంట్ చేసుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసినట్లయితే సిసిలీ కాజు ఈ ఎన్ఎస్ పేరుతోనే రాసుకుంటుంది. ఎన్ఎస్కి నాకు ఎంగేజ్మెంట్ అయింది. ఒక వాతావరణం బాగోలేని రోజు, సరిగా లేని రోజు బ్రేకప్ కూడా అయిపోయింది.
అడుగుతాడనమాట. అదేంది నా ప్రమేయం లేకుండానా? అవసరమైతే మళ్ళా ఎంగేజ్‌మెంట్ చేసుకుందాం. డైరీలో రాసుకుంది సిసిలీ కార్డియో. కాబట్టి ఫిబ్రవరి 14న తన డైరీలో రాసుకుందనమాట. ఈ విధంగా నాకు ఆనెస్ట్‌కి ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది అనేసి రాసేసుకుంది. ఇప్పుడు వచ్చిన వ్యక్తి ఆనెస్ట్ కాదు. సమ్ ఆల్జర్నాన్ అనే వ్యక్తి. ఆల్జర్నాన్ చెప్తాడు. ఆల్జర్నాన్ పేరంటే నీకు నచ్చదా అని అడుగుతాడు. అంటే నాకు అందులో అంత ఏం కనిపించట్లేదు. అదే గ్వాడలిన్ ఫెయిర్ఫాక్స్ అందులో నాకు వైబ్రేషన్ లేదు. అందులో రిథము, వైబ్రేషన్ అనేది లేదు అని చెప్తుంది జాక్‌తో. ఇతను అడిగినప్పుడు ఏందంటే ఆల్జర్నాన్ చెప్తాడు. ఆల్జర్నాన్ పేరు ఎంత ఫేమసో తెలుసా? దివాలా తీసి కోర్టుకి తిరుగుతున్న వాళ్ళలో సగం మంది ఆల్జర్నాన్సే. ఇది ఎంత పాపులర్ వాళ్ళు. అంటే నటోరియస్ దాన్ని పాపులర్ అని చెప్తూ ఉంటాడు. ఈ విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక ఇదే సమయంలో లేడీ బ్రాక్నెల్ రావడం జరుగుతుంది. అండ్ తాను వచ్చేసి ఇది మొత్తం అంచనా పరిస్థితి ఏం జరుగుతుంది, తన కూతుర్ని ప్రేమించిన జాక్ ఎలాంటి వాడు, ఇవన్నీ చెక్ చేసుకోవడానికి వస్తుంది. లేడీ బ్రాక్నెల్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఇమ్మీడియట్లీ డిజప్రూవ్స్ ద ఎంగేజ్మెంట్స్. ఏదైతే జాక్ కోసం వచ్చినటువంటి గ్వాడలిన్ ఫెయిర్ఫాక్స్ కావచ్చు, లేకపోతే వీళ్ళిద్దరు కావచ్చు, ఆల్జర్నాన్ అండ్ సిసిలీ కార్డియో, అండ్ టోటల్గా వీళ్ళది పర్టికులర్గా నో అని చెప్పేస్తుంది జాక్ సంబంధించి. ఏం చెప్తుంది అంటే, ఒక బ్యాగ్లో దొరికిన వాడితో అల్లారు ముద్దుగా పెంచుకున్న నా కూతుర్ని ఇవ్వడమా? వాడి తల్లి ఏంటో తెలియదు, తండ్రి ఏంటో తెలియదు. సరే తల్లి లేదనుకుంటే ఏదో ఒక పేరెంట్ లేకపోతే ఏదో అనుకోవచ్చు, నిర్లక్ష్యం అసలు ఇద్దరు లేరంటే ఏంటి? ఒకళ్ళు లేరు అనుకుంటే దురదృష్టం అనుకోవచ్చు, ఇద్దరు లేరంటే నిర్లక్ష్యం. అది ఇట్స్ నాట్ కరెక్ట్ అని చెప్తుంది లేడీ బ్రాక్నెల్ మనం చూసినట్లయితే ఇంతకుముందు చూసిన వాటిలో. ఇప్పుడు ఏంటంటే గ్వాడలిన్ అండ్ జాక్ది ఆమె సిద్ధంగా లేదు, నో అని చెప్పేసింది. ఇప్పుడు అక్కడికి రావడంతో ఎవరు కనబడతారు? ఓ వ్యక్తి కనబడతాడు, ఆల్జర్నాన్ మేనల్లుడు కనబడతాడు. ఏంది ఆల్జర్నాన్ ఇక్కడ ఉన్నావు? బన్బెరీ పేరు చెప్పావు కదా, ఏదో బన్బెరీ చావు బతుకుల్లో ఉన్నాడు అనేసి చెప్పావు, నువ్వు ఏంది ఇక్కడ ఉంది అంటే ఈ ఇంట్లోనేనా బన్బెరీ ఉండేది మీ ఫ్రెండ్ అంటే? లేదు. ఆల్జర్నాన్ డిక్లేర్స్ దట్ హీస్ ఫిక్షియస్ ఫ్రెండ్ బన్బెరీ హ్యాస్ డైడ్. బన్బెరీ చనిపోయాడండి, అత్తయ్య చనిపోయాడు. విచ్ లీడ్స్ టు హ్యూమరస్ ఎక్స్చేంజ్ విత్ లేడీ బ్రాక్నెల్ హూ ఈస్ కన్ఫ్యూజ్డ్ బై ద సిచ్యువేషన్. ఇప్పుడు బన్బెరీ కోసం వెళ్తానన్నాడు అనేసి ఎక్కడికి వచ్చాడు? జాక్ ఉండేటటువంటి హార్ట్ఫోర్డ్ షైర్కి వచ్చేసాడు. ఇప్పుడు వచ్చేసి ఏం చెప్తున్నాడు? బన్బెరీ ఏంది ఇక్కడ ఉన్నావు, మీ బన్బెరీ ఈ ఇంట్లోనేనా ఉండేదని అడిగితే లేదు బన్బెరీ చనిపోయాడు. ఎలా చనిపోయాడు? సో చనిపోయాడు కాబట్టి ఇక్కడికి వచ్చానని అర్థం. ఎలా చనిపోయాడు? ఈ ఎక్స్ప్లోడెడ్, పేలిపోయాడని. పేలిపోవడం ఏంది? ఏమైనా టెర్రరిస్ట్ గ్రూప్లో ఏమైనా ఉన్నాడా బన్బెరీ? అయినా వాడికి ఒంట్లో బాగోదే, టెర్రరిస్ట్ గ్రూప్లో చేయడం ఏంది అని అడుగుతాడు. అట్లా కాదు, డాక్టర్ గారు చెప్పారు ఏంటంటే నీ వల్ల కాదరా, నువ్వు బతకలేవని. ఓహో, డాక్టర్ చెప్పే విషయాలు కూడా వింటాడు బన్బెరీ. ఈ విధంగా ఏంటంటే ఒక కాన్వర్జేషన్ అనేది ఆల్జర్నాన్ మధ్య బ్రాక్నెల్కి మధ్య జరుగుతుంది. ఎందుకంటే బ్రాక్నెల్ కాంట్ ఎక్స్పెక్ట్ ఆల్జర్నాన్ దేర్. వై? బికాస్ హీ హ్యాస్ సమ్ అదర్ వర్క్. అతను ఏం చెప్పాడు, ఒక చోటుకి వెళ్ళాలి, కానీ అతను ఏం చెప్తాడు, ఎస్కేప్ అయ్యి ఇక్కడికి వస్తాడు. ఏంటి చూద్దాం, ఇది చాలా ఎగ్జైటింగ్గా ఉందనేసి వస్తే ఏం జరుగుతుంది? బ్రాక్నెల్ రావడం జరుగుతుంది, దొరికిపోతాడు. బన్బెరీ చనిపోయాడు, అందుకే ఇక్కడికి వచ్చా అంటాడు. నెక్స్ట్ ఇక మనకి తర్వాత వచ్చేసి ఆల్జర్నాన్ వచ్చాడు కదా, ఆల్జర్నాన్ చెప్తాడు అనమాట సిసిలీది మొత్తం చూస్తాడు. ఆల్జర్నాన్ చెప్తాడు సిసిలీ గురించి. చెప్తే ఆంట్ బ్రాక్నెల్ ఏం చేస్తుంది చూస్తాం, మేనల్లుడు కదా మరి చూడాలి కాబట్టి ఈయన అంత విషయం చూసుకుంటే ఆస్తి మొత్తం కూడా సిసిలీదేననేసి. సిసిలీ హ్యాజ్ ఏ లార్జ్ ఫార్చ్యూన్. షీ క్విక్లీ చేంజెస్ అన్ యాటిట్యూడ్. ఫస్ట్ నో అని చెప్తుంది, ఏ ప్రేమ ఇవ్వాలి, నో అని చెప్తుంది. అండ్ ముఖ్యంగా జాక్ అండ్ గ్వాడలిన్ ఫెయిర్ఫాక్స్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళని అప్రూవ్ చేస్తే ఇంకొకళ్ళని అప్రూవ్ చేయాలి. కాబట్టి ఇక్కడ సిసిలీకి చాలా పెద్ద సంపద, కోటీశ్వరాలనేసి ఒప్పేసుకుంటుంది. ఫైండింగ్ సిసిలీ మోర్ యాక్సెప్టబుల్ యాజ్ ఎ మ్యాచ్ ఫర్ ఆల్జర్నాన్కి సూటబుల్ మ్యాచ్ ఈ అమ్మాయి అనేసి, ఓకేరా నో ప్రాబ్లం అనేది చెప్పేస్తుంది. ఎవరితో? ఆల్జర్నాన్తో. డిస్కషన్ ఆఫ్ సోషల్ స్టేటస్. లేడీ బ్రాక్నెల్ ఇవాల్యుయేట్స్ Sicily's social possibilities based on her profile and criticize Algernon for speaking disrespectfully of society. ఇక్కడ కొన్ని డైలాగులు ఉంటాయి, ఫేమస్ కోట్స్, దాంట్లో మనం చూస్తాం. ఏంటంటే ఈ సోషల్ స్టేటస్ వీటికి సంబంధించిన విషయాల్లో తిడుతుందన్నమాట.
ఏమని తిడుతుందంటే ఈ సొసైటీని తిడతా ఉంటే ఆల్జన్నా అన్నీ చెప్తుంది. ఈ సొసైటీలో యమడని వాడుంటాడే, వాడు ఈ విధంగానే మొరుగుతా ఉంటాడు. అది అంత మంచి పద్ధతి కాదు ఆల్జన్నా అని చెప్తుంది. అండ్ సిసిలీకున్న సంపదను బట్టి ఓకే చెప్తుంది. కానీ ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంది. ఏందంటే జాక్ ఈజ్ గార్డియన్ ఆఫ్ సిసిలీ కార్డ్యూ. ఎందుకంటే థామస్ కార్డ్యూ జాక్‌ని ఎప్పుడైతే తాను అడాప్ట్ చేసుకున్నాడో, గార్డియన్‌గా ఉంచాడు. ఎందుకంటే తన మనవరాలికి, గ్రాండ్ డాటర్‌కి జాక్ ఏం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. 35 ఏళ్ళు వచ్చేదాకా కూడా తనకు హక్కు ఉంటుంది సిసిలీ మీద. ఎవరికి? సిసిలీకి 35 ఏళ్ళు వచ్చేదాకా. కాబట్టి ఇప్పుడు సిసిలీకి, ఆల్జన్నానికి మధ్య ఏదైతే వివాహం జరగాలో దానికి జాక్ ఖచ్చితంగా సమ్మతి తెలపాలి. ఆంట్ బ్రాక్నెల్ ఏం చేసింది? ఓకే చెప్పేసింది. సో ఆల్జన్నాన్ ఈజ్ హ్యాపీ. నా పెళ్లి జరిగిపోతుంది. ఎందుకంటే ఓకే చెప్పింది. ఇప్పుడు సిసిలీకి ఎవరు ఓకే చెప్పాలి అంటే జాక్ ఓకే చెప్పాలి. జాక్ ఓకే చెప్తాడా అంటే చెప్పాలి. కానీ చెప్పడు. ఎందుకని? నాకు గ్వాండ్లిన్ ఫెయిర్ఫాక్స్‌ని ఇచ్చి పెళ్లి చేస్తానంటే నేను సిసిలీ ఆల్జన్నాన్ పెళ్లికి ఒప్పుకుంటా. ఇక్కడ ప్రాబ్లమ్ అనమాట. ఎందుకు ప్రాబ్లమ్ అంటే వీలునామాలో రాసేటప్పుడు ఏం చెప్పంటే 35 ఏళ్ళు వచ్చేదాకా. కాబట్టి 35 ఏళ్ళు అయిన తర్వాత ఆల్జన్నాన్‌కి, సిసిలీకి పెళ్లి చేసుకోండి మీరు. ఒకవేళ నాకు గనక పెళ్లి చేయకపోతే. అంత వెయిట్ చేసేటటువంటి ఓపిక ఎవరికి లేదు? సిసిలీ కార్డ్యూకి ఏమాత్రం లేదు. కాబట్టి ఇప్పుడు వెంటనే ఏం చేయాలి? జాక్‌కిను, గ్వాండ్లిన్‌కి పెళ్ళికి ఓకే చెప్పాలి. ఇప్పుడు ఆంట్ బ్రాక్నెల్ రెడీగా ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. తన మేనల్లుడి వివాహం కోసం తన కూతుర్ని నేను త్యాగం చేయదు. కాబట్టి అనామకుడినైన నీకు ఇవ్వడానికి ససేమిరా నో అని చెప్తుంది. ఇది అనమాట కన్సెంట్ మ్యారేజ్. ఆఫ్టర్ లెర్నింగ్ ఆఫ్ సిసిలీస్ వెల్త్, లేడీ బ్రాక్నెల్ కన్సెంట్స్ టు మ్యారేజ్ బిట్వీన్ సిసిలీ అండ్ ఆల్జన్నాన్, సిగ్నలింగ్ ఏ షిఫ్ట్ యాటిట్యూడ్ బేస్డ్ ఆన్ ఫైనాన్షియల్ కన్సిడరేషన్స్. ఇన్ని మాటలు చెప్తుంది. కానీ అంతా బాగుంది అనేసరికి సిసిలీ ఆల్జన్నాన్ యొక్క వివాహానికి ఓకే చెప్తుంది. ఇన్ మ్యాటర్స్ ఆఫ్ గ్రేవ్ ఇంపార్టెన్స్, స్టైల్ నాట్ సిన్సియారిటీ ఈజ్ వైటల్ థింగ్. ఇక్కడ వీళ్ళిద్దరూ ఎవరైతే ఉన్నారో చక్కగా కప్ కేక్లు, మఫిన్స్ తిని వస్తారు. వచ్చినప్పుడు చెప్తారనమాట, మీరు ఒప్పుకోరు కాబట్టి ఆ విధంగా మేము కథ నడపాల్సి వచ్చిందని. ఓహో! అంటే నీతి నిజాయితీ ఏం అవసరంలా. మీరు ఎలా పద్ధతిలో వస్తారనే దాన్ని కన్సిడర్ చేసుకొని యువర్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదన్నమాట ఇంపార్టెంట్ అని వ్యంగ్యంగా ఉంటుంది. ఇది గ్వాండ్లిన్ అనేటటువంటి డైలాగ్ అనమాట. ఇన్ మ్యాటర్స్ ఆఫ్ గ్రేవ్ ఇంపార్టెన్స్, చాలా ముఖ్యమైన విషయాల్లో స్టైల్ అనేది ఇంపార్టెంట్ అనమాట, సిన్సియారిటీ కాదనమాట అనేసి వ్యాఖ్యానించడం జరుగుతుంది గ్వాండ్లిన్ ఫెయిర్ఫాక్స్. దిస్ ఈజ్ నాట్ ద మూమెంట్ ఫర్ జర్మన్ స్కెప్టిసిజం. ఇక్కడ వీళ్ళిద్దరూ డిగ్నిఫైడ్ సైలెన్స్గా ఉండాలని కోరుకుంటారు. సిసిలీ అండ్ ఎవరైతే గ్వాండ్లిన్ ఉన్నారో ఇద్దరు ఒకటైపోతారు. ఎప్పుడైపోతారు? వాళ్ళు ప్రేమించినటువంటి అన్నెస్ట్లు ఇద్దరు డిఫరెంట్ అనే విషయం తెలిసినప్పుడు వీళ్ళిద్దరూ ఒకటే అయిపోతారు. ఒకటే అయిపోయి మనం మోసపోయాము, మనల్ని మోసం చేశారు, ఇప్పుడు మనం కుక్కల్లాగా ఎగబడకూడదు, కొంచెం సైలెంట్గా ఉండి చక్కగా చూసుకోవాలి. ఇది అనుమానాలకు తావివ్వాల్సిన సమయం కాదు. అనుమానించుకుంటా పోయితే కుదరదు ఇక్కడ. ఓకే, ఈ సిచ్యువేషన్ని సాల్వ్ చేయాలి అంటే మరీ పెద్దది చేసుకోకుండా సాల్వ్ చేసుకోవాలి అంటే మనం కొంచెం మౌనంగా ఉండాలి, అనుమానాలు తావివ్వకూడదు అనేసి చెప్పే డైలాగ్ అనమాట గ్వాండ్లిన్. హౌ అబ్సర్డ్ టు టాక్ ఆఫ్ ద ఈక్వాలిటీ ఆఫ్ సెక్సెస్ వేర్ క్వశ్చన్స్ సెల్ఫ్ సాక్రిఫైస్ ఆర్ కన్సర్న్, మెన్ ఆర్ ఇన్ఫినిట్లీ బియాండ్ అస్. అసలు ఏంటి ఆడేంటి మగేంటి? అసలు ఒక త్యాగానికి గనక మారు పేరుగా ఉంటే ఆడవాళ్ళు మగాళ్ళ యొక్క కనుచూపు మేరల్లో కూడా కనబడరు. త్యాగం అంటే మగాడంటేనే త్యాగం అన్నట్టు మన. ఇదేంటంటే గ్వాండ్లిన్ వ్యంగ్యంగా చెప్పేది. ఎందుకు చెప్తుంది వ్యంగ్యంగా అంటే సుపీరియారిటీ ఆఫ్ మెన్, సెల్ఫ్ సాక్రిఫైస్ ఇవన్నీ ఎప్పుడు చెప్తుంది అంటే వీళ్ళిద్దరు వచ్చి అవసరమైతే మా పేర్లు మార్చుకుంటాం, ఆనెస్ట్గా పెట్టుకుంటాం అన్నప్పుడు చెప్తున్నా. అబ్బా, త్యాగానికి మారు పేర్లు మగాళ్ళు. త్యాగం పేర్లే త్యాగాలు చేస్తారంట, త్యాగం చేస్తారంట వాళ్ళ పేర్లు మా కోసం. అబ్బబ్బా, అసలు వీళ్ళ త్యాగం ముందు ఆడవాళ్ళ త్యాగాలు ఏం పని చేస్తాయి అని చెప్పడం గ్వాండ్లిన్ అది వ్యంగ్యంగా చెప్పేటటువంటి కొటేషన్ అనమాట. హెజిటేషన్ ఆఫ్ ఎనీ కైండ్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ మెంటల్ డికే ఇన్ ద యంగ్, ఆఫ్ ఫిజికల్ వీక్నెస్ ఇన్ ద ఓల్డ్. హెజిటేషన్ ముందు వెనకాల ఆడుతూ ఉంటారు, చెయ్యాలా వద్దా అని చేస్తూ ఉంటారు కదా. అది ఏంటంటే యంగ్కి సంబంధించి మెంటల్ డికే అంట. అది
అండ్ ఓల్డ్కి సంబంధించి ఫిజికల్ వీక్నెస్ అంట, శారీరక బలహీనత అయితే కుర్రవాళ్లలో, అది వచ్చేసి మానసిక బలహీనత, హెజిటేషన్, ముందు వెనక ఆడడం అనేది. ఇది లేడీ బ్రాక్నెల్ డెసిషన్ మేకింగ్ దాని గురించి చెప్పినటువంటిది. ఐ కిల్డ్ బర్న్బెరీ దిస్ ఆఫ్టర్నూన్, ఈ మధ్యాహ్నం నేను చంపేశా. ఇది ఎప్పుడంటే ఆల్జన్నాను ఎప్పుడైతే లేడీ బ్రాక్నెల్ రావడం జరుగుతుందో అప్పుడు భయపడిపోయి, అంటే ఏం చెప్పాడు ఆల్జన్నాను లేడీ బ్రాక్నెల్కి, బర్న్బెరీకి బాగోలేదని. లేడీ బ్రాక్నెల్ ఫంక్షన్కి రమ్మంటుంది ఇతన్ని, ఆడ సమ్ పర్సన్ని కలవాలి అనేసి. అయితే అతను ఏం చెప్తాడంటే ఇదంతా సోది, నేను ఎందుకు పడాలి అనేసి ఏం చెప్తాడంటే బర్న్బెరీని కలవాలి, ఆఖరి దశలో ఉన్నాడు అంటే చెప్తుంది. బర్న్బెరీని తొందరగా సావాలో బతకాలో నిర్ణయించుకోమను బాబు, ఎందుకంటే నువ్వు ఎక్కువగా వెళ్ళిపోవడం జరుగుతుంది, కంట్రీ సైడ్కి వెళ్తున్నావు, వీటి కోసం ఈ ఇంట్లోనేనా ఉండేది బర్న్బెరీ అని అడుగుతుంది. కాదు బర్న్బెరీ చచ్చిపోయాడు మధ్యాహ్నానికి అనే డైలాగ్ అనమాట. కిల్లింగ్ అనేది ఫిక్షనల్ ఫ్రెండ్ అనమాట. బర్న్బెరీ ఎవరు ఫిక్షనల్? ఆల్జన్నాన్. ఇప్పుడు ఎట్లా అయితే బ్రదర్ ఉన్నాడు ఎర్నెస్ట్ అనేసి జాక్ వర్తింగ్ తిరుగుతున్నాడో ఫ్రమ్ కంట్రీ టు సిటీ, ఇతను సిటీ టు కంట్రీ బర్న్బెరీ ఉన్నాడని తిరిగేవాడు అనమాట. నెవర్ స్పీక్ డిస్రెస్పెక్ట్ఫుల్లీ ఆఫ్ సొసైటీ ఆల్జన్నాన్, ఓన్లీ పీపుల్ హూ కాంట్ గెట్ ఇన్ టు డూ దట్. సొసైటీని నువ్వు తప్పుగా హేళనగా మాట్లాడొద్దు. ఎవరు మాట్లాడతారంటే సొసైటీలో సెట్ అవ్వలేని వాడు మాట్లాడతాడు. ఇది లేడీ బ్రాక్నెల్, ఆంట్ బ్రాక్నెల్ చెప్పినటువంటి మాటలు ఆల్జన్నాన్తో. ఇది కరెక్ట్ కాదు సొసైటీని క్రిటిసైజ్ చేయడం. అందరూ అంటే నీ దృష్టిలో ఎవరు చేతకాని వాళ్ళు ఏం కాదు, ఇక్కడ సొసైటీలో బతుకుతున్న ప్రతి ఒక్కడు కూడా ఏంటంటే ఎంతో కొంత వర్త్ ఉన్నవాడే, ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు సొసైటీ, సంఘం గురించి, సమాజం గురించి అనేది. 2 weak points in our age are its want of principle and its want of profile. ఇక్కడ ఈ లేడీ బ్రాక్నెల్, ఆంట్ బ్రాక్నెల్ ఏం చెప్తుందంటే సమాజంలో ఉన్న వ్యక్తుల గురించి చెప్తుంది. వాళ్ళకి నైతిక విలువలు కావాలి అండ్ యాజ్ వెల్ యాజ్ సమాజంలో ఉన్నత గౌరవం కావాలి. ఈ రెండు కావాలి అంటే ఎట్లా? ఈ రెండు కుదరవు. సమాజంలో గౌరవం, నైతిక విలువలో, హై ప్రొఫైల్ అంటే బాగా డబ్బు అని అర్థం, గౌరవం కాదు కానీ బాగా డబ్బు అనమాట. ప్రొఫైల్ అంటే బాగా డబ్బు ఉండి ఒక పేరు ఉండటం. ప్రిన్సిపల్ అంటే వచ్చేసి ఏంటంటే నైతిక విలువలు, అవి రెండు ఉండాలనుకుంటారు. ఇది సూపర్ఫిషియాలిటీ, రెండు కోరుకోవడం అనేసి. వి లివ్, ఐ రిగ్రెట్ టు సే, ఇన్ ఏజ్ ఆఫ్ సర్ఫేసెస్. ఇక్కడ చూడండి, నేను చాలా బాధపడుతున్నాను. ఇది ఆస్కార్ వైల్డ్ విక్టోరియన్ ఎరా గురించి లేడీ బ్రాక్నెల్ చేత అనిపించిన మాటలు అనమాట. వి లివ్, ఐ రిగ్రెట్ టు సే, ఇన్ అన్ ఏజ్ ఆఫ్ సర్ఫేసెస్. అంతా పై రూపాలు చూసేటటువంటి ప్రపంచంలోనూ నల్లగా ఉంటారు, మేకప్ వేసేస్తారు, తెల్లగా అయిపోతారు. తెల్లగా ఉంటే చాలు, ఇంకా వేరే ఏం అవసరంలా. పైసా ఉండదు బ్యాంకులో, అప్పులు ఉంటాయి, అయినా పై మెరుగులు దిద్దుతారు. అద్దెళ్ళు, అద్దె కార్లు, అద్దె బట్టలు, అద్దె నగలు అన్నీ వేసుకొని తిరుగుతారు. బట్ దే ఆర్ కన్సిడర్డ్ అండ్ రికగ్నైజ్ యాజ్ రిచ్. అలా వల్లో పడిపోతారు పెళ్ళిళ్ళు చేసిన తర్వాత ఒక 5 నెలలకో లేదా 5 వారాలకో 5 నెలలకో 5 సంవత్సరాలకో మొత్తం బయటపడుతుంది. ఏం చేసేది ఏం లేదు ఇక. ఆ విధంగా అనమాట. అంటే ఆనాటి సొసైటీ ఆ విధంగానే ఉంది, ఈనాటి సొసైటీ కూడా అదే విధంగా ఉంది. ఇది లేడీ బ్రాక్నెల్ చెప్పేది అనమాట. ఏజ్ ఆఫ్ సర్ఫేసెస్లో మనం బతుకుతున్నాం అనేసి. ఇది పార్ట్ ఏదైతే 3 ఉందో, యాక్ట్ 3 పార్ట్ 1 అనమాట ఇది. అండ్ పార్ట్ 2 అనేది మనం నెక్స్ట్ చూద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.